హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే రామ మందిరంలోని యొక్క నిర్మాణ శైలి అనమాట. దీన్ని మనం ఆర్కిటెక్చర్ అంటాం. మీరందరూ తెలుసు, మన దేశం మొత్తం కూడా రామనామంతో మారుమోగిపోతుంది. మనకి రేపు అంటే 22 జనవరి రోజు రామ మందిరం అనేది ఒక విగ్రహ ప్రతిష్ఠ జరగడం, అది మన దేశమంతటా కూడా సెలబ్రేట్ చేసుకోవడం, అండ్ ఈవెన్ ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లని కూడా మీరు చూస్తున్నారు. ఈ సందర్భంగా అసలు అయోధ్యలోని రామ మందిరంలో ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళ అంటే దీన్ని మనం ఏమంటామంటే ఆర్కిటెక్చర్ అనొచ్చు. ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఏంది అంటే దీనిలో ఉన్నటువంటి అంటే ఈ కట్టినటువంటి శైలి ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎప్పుడైనా చూస్తే కనుక మనకి అంటే వాస్తు శిల్పకళ అని అంటాం మనం తెలుగులో కూడా. మరి యొక్క ఆర్కిటెక్చర్ అనేది మనకి నార్త్ ఇండియన్ టెంపుల్స్కి సౌత్ ఇండియన్ టెంపుల్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీకు ఐడియా ఉంటే కనుక సౌత్ ఇండియన్ టెంపుల్స్లో మనకి అంటే యొక్క గర్భగుడి పైన ఉన్నటువంటి శిఖరం ఏదైతే ఉంటుందో అంటే యొక్క టెంపుల్ పైన ఉన్నటువంటి శిఖరం చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. అదే నార్త్ ఇండియాలో అంత షార్ప్నెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్ టెంపుల్లో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట, ఒక స్లోప్ టైప్ ఉంటుంది. మరి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆర్కిటెక్చర్ స్టైల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిస్టరీ పైన అండ్ కల్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ ప్రాంతంని ఎవరు రూల్ చేశారు గతంలో, వాళ్ళు ఎలాంటి ఆర్కిటెక్చర్ని ప్రోత్సహించారు అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో తీసుకోండి, మనకి మన ఇప్పుడు హైదరాబాద్లో అంటే తెలుగు స్టేట్స్లో మనం కట్టుకునేటటువంటి ఇల్లుకి అండ్ కేరళలో కట్టుకునేటటువంటి ఇల్లుకి ఖచ్చితంగా మనకు తేడా ఉంటుంది ఆర్కిటెక్చర్లో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి. అలాగే ఇండియాలో ఉన్న వాటికి, యూరోప్లో ఉన్న వాటికి, యూఎస్లో ఉన్న వాటికి ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ చేంజెస్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, మసీదు చూడండి, అలానే చర్చ్ చూడండి. మసీదులలో జనరల్గా మనకి డోమ్ షేప్ కనిపిస్తుంది. అలాంటి చర్చ్లో మనకి మెయిన్ ఈ యొక్క స్ట్రక్చర్ పక్కన మనకి ఈ యొక్క సబ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంటుంది. ఇలా మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనేది రిలీజియన్ను బట్టి, రీజియన్ను బట్టి, అలానే హిస్టారికల్గా కూడా చేంజెస్ ఉంటాయి. ఒకసారి మనం రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఎందుకు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది మనకి ఓవరాల్గా రామ మందిరానికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ ఫోటో. ఇక మీరు చూడొచ్చు, ఇక ప్రధానమైనటువంటి శిఖరం, దాంతోపాటు వివిధ రకాలైనటువంటి మండపాలు. నార్మల్గా మనకి నార్త్ ఇండియన్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక స్టోన్ ప్లాట్ఫామ్ పైన టెంపుల్ మొత్తం కడతారు అనమాట. ఆ స్టోన్ ప్లాట్ఫామ్కి స్టెప్స్ ఉంటాయి. అంటే ఇది కంపారిటివ్లీ సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇందులో ప్రధానంగా ఏదైనా టెంపుల్లో మనకి ప్రధానంగా ఉండేటటువంటి భాగాలు 3. ఆ 3 పార్ట్స్ ఏందో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానంగా మనకి దేవుని విగ్రహం ఉండేటటువంటి చోటు. ఓకే, దీన్ని మనం శాంక్టమ్ శాంక్టోరం అంటారు ఇంగ్లీష్లో. మన తెలుగులో అయితే కనుక గర్భగుడి అంటారు అనమాట. దేవుడు ఉండేటటువంటి అంటే ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి ప్లేస్. దానికి ఎగ్జాక్ట్గా దానికి యొక్క నిటారుగా అంటే పైన ఉండేది మనకి దీన్ని మనం ఈ యొక్క నిర్మాణాన్ని మనం ఏమంటామంటే దీన్ని మనం శిఖర అంటాం. ఏమంటాం మనం దీన్ని? శిఖర అంటాం. విగ్రహం చుట్టూ గర్భగుడి పైన ఉండేది మనకి శిఖర. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శిఖరం యొక్క పైన ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం అమలక అంటాం. కాకపోతే ఇది ఉండొచ్చు, లేదు ఉండకపోవచ్చు. మన ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భగుడి పైన ఉన్నటువంటి శిఖరం. ఇవి కాకుండా మరి గర్భగుడికి అంటే ఎవరైనా దర్శించుకుంటే గర్భగుడిలో పూజలు జరుగుతాయి. మరి సాధారణంగా ప్రజలు ఎక్కడ యొక్క చూస్తుంటారు దేవుణ్ణి? ప్రజల యొక్క మండపంలో ఉండి చూస్తుంటారు. నార్మల్గా మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు గర్భగుడి బయట మండపం ఉంటుంది. ఈ నగర స్టైల్ ఏంటంటే మల్టిపుల్ మండపాలు ఉంటాయి. అంటే ఈ యొక్క మండపాస్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రామ మందిరం చూడొచ్చు, ఇదొక మండపం మీకు. అలానే మీకు ఇక్కడ ఒక మండపం ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒక మండపం, ఇలా వివిధ రకాలైనటువంటి మండపాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైంది కదా? సో మనకి ప్రధానంగా నగర స్టైల్లో 3, ఒకటి గర్భగుడి లేదా గర్భగృహ, దాని తర్వాత శిఖర, అలానే మనకి వివిధ రకాలైనటువంటి మండపాలు. ఓకే, మండపాలు దేవుడికి సంబంధించింది కాదు. ఓకే, సాధారణ ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో ఆ యొక్క భక్తులు కూర్చునేటటువంటి ప్రదేశం, లేదా కొన్ని రకాలైనటువంటి పూజలు కూడా జరుగుతాయి మండపంలో. కాబట్టి గర్భగుడి మాత్రం చాలా పవిత్రమైనది. అక్కడ కేవలం దేవుడికి సంబంధించినటువంటి యొక్క పూజలు మాత్రమే జరుగుతాయి. మరి యొక్క నార్త్ ఇండియాలో ఈ యొక్క నగర స్టైల్ ఉంటుంది. మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్ స్టైల్ పేరు ఏం పేరు? మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నార్త్ ఇండియాలోనైతే కనుక నగరా స్టైల్ అయితే, మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్
యొక్క వాస్తుశిల్పకళ దీని పేరేంది మరి యొక్క నగర స్టైల్లో కూడా మళ్ళీ వివిధ ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క ఆర్కిటెక్చర్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి ఈ టెంపుల్కి. ఓకే, మీరు వెనకాల చూసుకున్నా లేకపోతే ఇక్కడ నెంబర్ 1 నేను నెంబరింగ్ ఇస్తున్నా, నెంబర్ 2 నెంబర్ 3 ఇక్కడ ఇవన్నీ చూస్తే మీరు స్క్వేర్ షేప్లో ఉన్నటువంటివి 4 వైపులా కనిపిస్తుంటాయి. ఇట్లాంటి ఆర్కిటెక్చర్ని మనము లాటినా లాటినా ఆర్కిటెక్చర్ అంటాం. ఈ టెంపుల్ని మీరు ప్రధానంగా ఎక్కడ చూడవచ్చు అంటే జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్లో ఈ రకమైనటువంటి ఆర్కిటెక్చర్. ఇది ఎందులో భాగం? ఈ యొక్క నగరా స్టైల్లో భాగం ఇది ఫస్ట్. అలానే నగరా స్టైల్లో భాగమైనటువంటి వివిధ వేరే సబ్ స్టైల్స్ అంటే సబ్ కేటగిరీస్ని మనం తెలుసుకోవడం ట్రై చేద్దాం. సెకండ్ వన్ ఇది మనకి షకరీ స్టైల్ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి శిఖరం ఉంటుంది. ప్రధానమైనటువంటి శిఖరం చూడవచ్చు మీరు ఫోటోలో. ఓకే, ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి శిఖరం చూడవచ్చు. అలానే దాని పక్కన చిన్నటువంటి శిఖరాలు కూడా చూడవచ్చు. ఓకే, ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ అండ్ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ మీరు ఎక్కడ చూడవచ్చు అంటే ఖజురాహోలోని కందరీయ మహాదేవ టెంపుల్ ఇది. ఓకే, కండరీయ మహా టెంపుల్లో ఈ విధంగా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ చాలా కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఇది మనకి బుమ్జా. ఇంతకు ముందులాగానే ఉంటుంది సేమ్. ఇక్కడ మనకి యొక్క శిఖరము, దాని పక్కన చిన్న శిఖరాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఒక శిఖరంలోనే మళ్ళీ చిన్న శిఖరాలు ఉంటాయి అన్నమాట. అంటే పక్కకు సపరేట్ శిఖరం కాకుండా మెయిన్ శిఖరంలోనే మనకి ఇక్కడ చిన్న శిఖరాలు ఉంటుంది. ఇది మెయిన్. ఓకే, ఇది మెయిన్ శిఖరం. ఇందులోనే మనకి వివిధ రకాలైనటువంటి శిఖరాలు ఉన్నాయి. దీనికి కూడా ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా నైపుణ్యం అవసరం ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఆర్కిటెక్చరల్ వాల్యూస్ని మనకి చూపిస్తుంది. ఇది మనకి ఉదయేశ్వర్ టెంపుల్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్. మరి ఉదయేశ్వర్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన చరిత్ర దాంతోపాటు మన సంస్కృతిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంది. ఓకే, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ చరిత్ర సంస్కృతిని తెలుసుకొని దాన్ని ఆదరించడం ఒకటే కాదు, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఈవెన్ ఈ కాపాడడానికి ప్రభుత్వం కూడా వివిధ రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది అనుకోండి. నెక్స్ట్ ఇది వల్లభి. ఓకే, వల్లభి అనేది చాలా ఓల్డ్ స్టైల్ అన్నమాట. ఇందులో మనకి ప్రధానంగా మనకి యొక్క లోపల ఆర్చ్ సైడ్ ఆర్చ్ లాగా ఉంటుంది అనమాట లోపల ఆర్కిటెక్చర్. అండ్ ఇవి మనకి రాతితో కట్టిన టెంపుల్స్ అయినా ఉంటాయి లేదా వుడెన్ టెంపుల్స్ కూడా మీరు చూడొచ్చు వల్లభి అనేది. అండ్ ఇక్కడ మీరు చూస్తే దీన్ని మీరు తేలికా మందిర్ టెంపుల్ ఇది మనకి. మరి తేలికా మందిర్ టెంపుల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రాష్ట్రంలో ఉంది మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్. మన కోనార్క్ సన్ టెంపుల్లో చూసేటటువంటి ఆర్కిటెక్చర్ ఏంటంటే ఫంప్సనా. ఓకే, ఫంప్సనా ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్లో ఏముంది? ఈ ఆర్కిటెక్చర్ మనకి ఒక పిరమిడ్ స్టైల్లో ఉంటుంది. అలానే మనకి టాప్ పైన ఇక్కడ ఒక పాయింటెడ్ స్ట్రక్చర్ లాంటిది ఏముండదు, ఇక్కడ సర్క్యులర్ స్ట్రక్చర్ లాంటిది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు సేమ్ మనకి జగన్నాథ్ టెంపుల్లో చూసినట్టుగా ఈ యొక్క స్క్వేర్ షేప్ మనకి 4 వైపులా ఉంటుంది. కాకపోతే అక్కడ పిరమిడ్ ఆకృతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంతోపాటు అక్కడ మీకు చూడండి, ఇక్కడ జగన్నాథ్ టెంపుల్లో చూడండి, జగన్నాథ్ టెంపుల్లో వెనకాల ఒక మండపం లాంటిది ఉంది. అదే మీరు ఇక్కడ కోనార్క్ టెంపుల్లో చూడండి, కోనార్క్ టెంపుల్లో ఇదే మనము ఈ యొక్క మండపంలో దీన్నే మనం శిఖరాలాగా భావించాల్సి ఉంటుంది. సపరేట్గా స్ట్రక్చర్స్ ఉండవు. జగన్నాథ్ టెంపుల్లో ఇట్లాంటివి సపరేట్గా ఉన్నాయి మనకి. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. జగన్నాథ్ టెంపుల్లో ఇది శిఖరం కాకుండా వివిధ రకాలైనటువంటి మండపాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ స్టైల్లో అలా ఉండదు అనమాట. ఇది మనకి వివిధ రకాలైనటువంటి యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్. మరి రామ మందిరం యొక్క ప్రారంభం నేపథ్యంలో మరి రామ మందిరం యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్, అలానే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ పైన మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటివి మీకు ఇంకా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కనుక మీరు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాటిపైన మనం వీడియో చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and have a great weekend.